హే గైస్, చెప్పి హో వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం ధన్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం. సో ఈ ప్లాట్ఫామ్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న అన్ని బ్రోకర్ ప్లాట్ఫామ్స్ కంటే కూడా ఇది చాలా బెస్ట్గా ఉందన్నమాట. రీసెంట్ డేస్లో వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయినారు. సో దాని గురించి అయితే ఒకసారి మనం చూద్దాం. సో దాని ప్లాట్ఫామ్ మీకు చూడడానికి ఇలా కనిపిస్తుంటుంది. మీరు అకౌంట్ డిస్క్రిప్షన్లోనే లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్, ఎలాంటి ఛార్జెస్ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ ప్లాట్ఫామ్లో మనకి ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ డైరెక్ట్గా ఇంక్లూడ్ చేశారు. అలాగే ట్రేడింగ్ వ్యూలోనే మనం డైరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అనమాట, ఈక్విటీకి సంబంధించి. అలాగే ఫీచర్స్ కూడా మనం ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈక్విటీకి సంబంధించిన లూజర్స్ 52 వీక్లో ఈ స్కానర్స్ అన్ని కూడా ఫ్రీగా మనకి అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. రియల్ టైం మార్కెట్లో ఇవి క్లియర్గానే మంచిగానే వర్క్ అవుతుంటాయి. బీఎస్సీ అయితే బీఎస్సీ, ఎన్ఎస్సీలో ట్రేడ్ చేస్తుంటే ఎన్ఎస్సీకి సంబంధించి, ఇండెక్సెస్లో మీరు ట్రేడ్ చేస్తుంటే దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్డ్గా మనకి ఫారిన్ ఇండెక్స్ సంబంధించిన గ్లోబల్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇంపార్టెంట్ అయిన ఇండెక్సెస్ అన్నిటికి సంబంధించి క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్ఎస్సీకి సంబంధించిన ఇండెక్సెస్ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఆప్షన్స్ చూడాలనుకుంటే మీరు ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇట్లాగా మనకి మార్కెట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ని ఇక్కడ మనకి ఫుల్ఫిల్ చేస్తారని చెప్పుకోవాలి. ఓకే, సో హోమ్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇక్కడ ఈటీఎఫ్ ఫండ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఈటీఎఫ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఓకే, అలాగే కరెన్సీలో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కరెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇస్తున్నారు. ఓకే, ఏ కరెన్సీలో మనం ట్రేడ్ చేయొచ్చు అని. అలాగే కమోడిటీస్కి సంబంధించి కూడా ఆల్ కమోడిటీస్ని F&O సెగ్మెంట్స్ని కూడా యాక్టివేట్ అయితే ఇక్కడ మనం వీళ్ళు మనకి ఇచ్చున్నారనమాట. సో ప్రజెంట్ కమ్యూనిటీస్ అయితే రన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా అవి కనిపిస్తున్నాయి. సో ఆర్డర్ ప్యానల్స్ కూడా చాలా స్మూత్గా అయితే డిజైన్ చేస్తారు. ఇక్కడ మనకి మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు ఈ ఆర్డర్ ప్యానల్ని. సో ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్కి సంబంధించిన కాస్ట్ ఎంత అవుతుంది, ఒకవేళ మనం సెల్ చేసినా బై చేసినా దాని వాల్యూ, టర్న్ ఓవర్ ఛార్జెస్ ఎంత వస్తాయి అనేది కూడా క్లియర్గా మనకు ముందే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు అనమాట. సో దానిలో మనకి 20 రూపీస్ పర్ ఆర్డర్ అయితే ఉంటుంది. సో F&Oకి సంబంధించి. సో ఈక్విటీలో మనకి 0.3% అట్లా ఉంటుంది. మీరు దాని ప్రైసింగ్లో కూడా చెక్ చేసుకోవచ్చు దాన్ని. బట్ అకౌంట్ ఓపెనింగ్ మాత్రం ఫ్రీ అండి. ఓకే, సో వాచ్ లిస్ట్లో మీరు మల్టిపుల్ వాచ్ లిస్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 4 వాచ్ లిస్ట్లు ఉన్నాయి. ఇది ఐ అనేది ఇన్వెస్టెడ్లో మనం ఏదైనా స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి అనమాట. సో ఇక్కడ ఉన్న వాచ్ లిస్ట్లో అయితే మనం స్టాక్స్ని యాడ్ చేసుకొని మనం అయితే ట్రాక్ చేయొచ్చు. ఆప్షన్స్ అయినా స్టాక్స్ అయినా లైక్ ఇక్కడే మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా మనకు ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన సెగ్మెంట్ అనమాట ఇది. సో నెక్స్ట్ పొజిషన్స్, ఒకవేళ మనకి ఏమైనా ఓపెన్ పొజిషన్స్ ఉంటే అవి ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంటాయి. ఓకే, సో మన ఆర్డర్ సెక్షన్లో చూస్తే మనకి ఈరోజు మనం ఆర్డర్స్ ఏమైనా ప్లేస్ చేస్తుంటే ఆర్డర్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. అలాగే బాస్కెట్ ఆర్డర్స్లో మనకి బాస్కెట్కి సంబంధించిన ఆర్డర్స్ని అయితే మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో మార్జిన్స్ కూడా మనకి బై సెల్ని యాడ్ చేసిన తర్వాత ఎలాగైతే మార్జిన్స్ క్రియేట్ అవుతాయో ఆ విధంగా మనకి ఇక్కడ వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఇంకా ఫర్ ఎవర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎవర్ ఆర్డర్స్ అంటే ఒకవేళ మీరు స్టాక్ ఈ ప్రైస్కి వస్తేనే బై చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఆ టైంలో ఎప్పుడు వస్తుందో తెలియదు, మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అలాగే ఎస్ఐపికి సంబంధించి మనం ఏదైనా ఉంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఎస్ఐపీలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఓకే, సో మనీకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకుంటే మనం యాడ్ చేసిన ఫండ్స్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా, సో అలాగే మనకి ఇక్కడ ఫ్లోటింగ్ ప్యానల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఫ్లోటింగ్ ప్యానల్స్ వచ్చేసి మనకి ఆన్ చేసామనుకోండి, ఇక్కడ ఫ్లోటింగ్ P&L అంటే సో ఈరోజు P&L ఎంతో కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, నిఫ్టీ 50 ఇండెక్స్ ఇదైతే మనకి మంచి ఫీచర్ అనేది చెప్పాలి. మనం ఊరికే చార్ట్లోకి వెళ్ళకుండా జస్ట్ నెంబర్ని చూస్తుంటే. అలాగే మనకి ఆర్డర్ స్టిక్ విండో అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు మీరు ఆర్డర్స్ని ఇప్పుడు అదర్ ప్లాట్ఫామ్లో మీకు ఏదైనా సెగ్మెంట్లోకి వెళ్తే ఆర్డర్ అనేది వెళ్ళిపోతుంటుంది కదా. సో ఆర్డర్ ప్యానల్ అనేది ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళినా కూడా మనకి ఇప్పుడు నేను చూడండి మార్కెట్స్లోకి వచ్చాను, హోమ్లోకి వచ్చాను, పోర్ట్ఫోలియోకి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ ఆర్డర్ ప్యానల్ అనేది ఇలాగే విండో మీద స్టిక్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, సో మన పొజిషన్స్లోకి వెళ్తున్నాం, పొజిషన్స్ ఏమైనా అడ్జస్ట్ చేస్తున్నాం, ఆర్డర్ ప్యానల్ మనకు కనిపిస్తూనే ఉండాలి కదా. ఓకేనా, సో P&L రిపోర్ట్ కనిపిస్తూ ఉంటే మనకి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది అనమాట, న్యూ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడానికి. ఓకే, సో ఇదైతే బెస్ట్ థింగ్ అనే చెప్పుకోవాలి. క్విక్గా మీరు స్కాప్ చేస్తున్నా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి గమనిస్తే ట్రేడ్ డైరీకి సంబంధించిన మనం చేసే ట్రేడ్ అన్ని కూడా ఇక్కడ మనకైతే డిస్ప్లే అవుతుంటాయి. మనం డైలీ ట్రేడ్ చేస్తుంటే పేఅవుట్స్, పేయిన్స్, విత్డ్రా మనీ, ఓకే, లెడ్జర్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన కాంట్రాక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. డివిడెండ్ పేఅవుట్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంటాయి. మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఇక్కడైతే మీకు కనిపిస్తుంటాయండి. సో చాలా మంచి ఫీచర్స్ని అయితే ఇక్కడ మనకి క్రియేట్ చేస్తున్నారు. ఇది నా ట్రేడ్కి సంబంధించిన పర్సనల్ స్టాటిస్టిక్స్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి ఆల్ ఓవర్గా మనం ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పటి నుంచి మనం ఎన్ని ట్రేడ్స్ చేస్తుంటాము, ఎంత వాల్యూ అయి ఉంటుంది అనేది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంటుంది. నా ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి January 31, 2022లో నేనైతే ఫస్ట్ ట్రేడ్ అయితే చేశాను.
ఓకేనా. సో ఈ ప్లాట్ఫామ్లో సో చాలా ఇది వచ్చిన స్టార్టింగ్లోనే నేను దీంట్లో అయితే అకౌంట్ ఓపెన్ చేశాను. అప్పటికి ఇప్పటికి వీళ్ళు చాలా ఫీచర్స్ని అయితే అప్డేట్ చేశారు. కన్సిడర్ చేయండి, దాని ప్లాట్ఫామ్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. మీ ట్రేడింగ్ ఖచ్చితంగా ఇది మంచిగానే హెల్ప్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.